కీర్తన చెప్తాడు, సియోనులో నుండి యెహోవా నీకు సహాయం చేయను గాక, పరిశుద్ధ స్థలంలో నీకు సహాయం చేయను గాక. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును కూడా సఫలపరిచేటువంటి దేవుడు. ఎందుకనగా మనిషిని ఆలోచన వేరుగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మనం అన్ని కూడా మంచిగా ఉండాలనుకుంటాం, అన్ని కూడా మనకు మేలుకరంగా జరగాలనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితులలో, కుటుంబములలో శోధన కానివ్వండి, బలికెంత కానివ్వండి, ఇబ్బందులు ఇవన్నీ మనకు ఎదురైనప్పుడు కొన్నిసార్లు మనము ఆ దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ మరి ఆ ప్రశాంత్ అయితే, రమేష్ అయితే మరి అనునిత్యము కూడా మరి కుటుంబంలో ఎన్ని శ్రమలంటే అంత ధైర్యాన్ని మరి ప్రశాంత్కి దేవుడిచ్చాడు. నేను ప్రతిరోజు ఉదయాన్నే ప్రతిరోజు కూడా ఉదయాన్నే అడుగుతూ ఉంటాను, ఎలా ఉన్నానమ్మా ఏంటమ్మా. రోజు కూడా నా పని అదే, ఉదయాన్నే లేచి అందరి కోసం ప్రార్థన చేసి, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన లోకానికి తీసుకొచ్చాడు. మనం తల్లి గర్భంలో పుట్టక ముందే మన జీవితం అంతా కూడా దేవునికి తెలుసు, మన యొక్క ప్రణాళిక అంతా కూడా దేవునికి తెలుసు. అయితే ఆ ప్రణాళిక మనిషిలో పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా సుఖమే ఉందనుకోండి, పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా మనం సుఖమే అనిపించమనుకోండి, అది చాలా వేదనకరమైనది. కష్టపడకుండా రోజు తినేసి కూర్చోండి, కష్టపడకుండా ఒక 100 ఎకరాల ఆస్తుంది మీకు, ఏం కష్టపడకుండా పొద్దున తినే టిఫిన్ తినేసి మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం చేసేసి ఆ టీవీ కాడ కూర్చొని కాళ్ళు అర్జాపులు పడుకోండి. ఒక 6 నెలలు పడుకుంటాం. అలాగా 6 నెలలు పోయేసరికి లేనిపోయి ఎంతో మన శరీరంలో ప్రతి భాగం కూడా బలహీనమైపోద్ది. అమ్మదా బీపీలు, షుగర్లు